అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ వరకు కూడా మంచి ఎక్స్ట్రాడినరీ యూజర్ కలెక్షన్ వచ్చింది. లక్కీగా ఇటు మీరు యాడ్ అవ్వడం, పాత వాళ్ళు కూడా యాడ్ అవ్వడం, ఇవన్నీ కలిపి నేను కూడా వాయిస్ ఇవ్వడం, నేను మొన్న ఈ 2-3 రోజులుగా చేస్తున్నాను కదా, అది కొంచెం వర్క్ అయిన తర్వాత ఇస్తున్నాను. అయితే మంచి రిజల్ట్ చూపించారు. వన్స్ అగైన్ మీకు కంగ్రాచ్యులేషన్స్, మీరు చేసిన దానికి థ్యాంక్స్ కూడా. ఈరోజు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం ఒక బంపర్ ఆఫర్ తీసుకోబోతున్నాం. ఈరోజు ఓ మంచి బంపర్ ఆఫర్ తీసుకోబోతున్నాం. వీక్లీ వన్స్ ఏదైనా మంచి ఆఫర్ నేను ఒక 10 వీక్స్ వరకు వీలుంటే చేద్దారనుకుంటున్నాను. అవేంటి అనేది మళ్ళీ మనం ఆ వీక్స్ వస్తూ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు ఇంతవరకు ప్రపంచ కంపెనీల చరిత్రలో, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ చరిత్ర ఎంత ఉందో అందులో ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆఫర్ని ఎవ్వరూ ఇంతవరకు ప్రయోగించలేదు. ఎందుకంటే నిజమైన లీడర్కి, నీరాజనం పలిగే నిజమైన సత్తా ఉన్న నాయకుడికి పట్టం కట్టే ఒక మంచి ఆఫర్ని ఈరోజు ప్రకటించబోతున్నాను. మీరు రెడీ అంటే నేను బీ రెడీ. ఇన్కమ్ని నేను చూపించే విధానంలో మీరు తడిచి ముద్దవాల. నేను చేసిన ప్లాన్ అది. 1 by 1 ఇచ్చుకుంటూ వస్తాను. ప్రాజెక్టులు కానీ, బెనిఫిట్స్ కానీ. ఆ ఆఫర్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అలాగే నిన్న చేసిన వాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నీ అందులో కొన్ని షార్ట్ అవుట్ చేసి వాటి గురించి కూడా ఈరోజు చెప్తాను. బీ రెడీ, వినడానికి సిద్ధంగా ఉండండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కంపెనీ కొత్తగా వస్తుందంటే లీడర్స్ అందరూ బిఫోర్గానే వెళ్ళిపోయి వాళ్ళు పెట్టే లాంచింగ్ ఆఫర్లోనూ ఉండాలి, వాళ్ళు పెట్టే లాంచింగ్లో మేము ఉండాలి, ముందుగా ఉండాలి. అంతే కదా, ముందుగా ఉండాలని మనం వెళ్తూ ఉంటాం. ఈ మధ్యనే హైదరాబాద్లో ఓ కంపెనీ స్టార్ట్ అయింది ఓ నెల క్రితం. దానికి కూడా అలాగే వెళ్ళారు మన వాళ్ళందరూ, నాకు తెలిసిన వాళ్ళందరూ. నేను లేదు, ఆఫర్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు, ముందు ఉండాలని వెళ్ళిపోయారు. ఓకే, ఇంతకుముందు కిబోలో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారో ఫస్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ ముందుగా వచ్చిన వాళ్ళందరూ మంచి గెయిన్ చేసుకున్నారు. కానీ అలా ముందుగా వచ్చిన వాళ్ళు కూడా పని చేయకపోతే గెయిన్ చేసుకోలేదు కదా. అయితే వెనకొచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేస్తారు. వెనకొచ్చిన వాళ్ళు కూడా ముందు వచ్చిన వాళ్ళకంటే 10 రెట్లు అద్భుతం సృష్టించారు. కానీ అప్పటికే చాలా వరకు ఎగ్జిస్టింగ్ టీం అయిపోవడం వల్ల వాళ్ళు ఎంత కష్టపడినా అనుకున్నంత వాళ్ళకి రాలేదు. ఎస్, ఇది అన్ని కంపెనీల్లో ఉంటుంది. అందుకోసమే ఎక్కడ కంపెనీ పుడితే అక్కడ మనం వెళ్తూ ఉంటాం. ఓ కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీలో పరిగెడుతూ ఉంటాం. నా జూనియరు నాకు సీనియర్ అయిపోతుంటాడు, నా సీనియరు నాకు జూనియర్ అయిపోతుంటాడు. ఒక కంపెనీలో నేను సీనియర్ను, ఒక కంపెనీలో వాళ్ళు సీనియరు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేటువంటి ఒక నినాదం ఇంతవరకు నడుస్తుంది. మన కేఈసీలో ఫస్ట్ కమ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్తో పాటు టాలెంట్ని కూడా తీసుకుంటున్నాను.
ఆ టాలెంట్కి పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ పట్టాభిషేకానికి కావలసిన అర్హత మీలో ఉందా? ఎస్ డాడీస్, ఎస్ కింగ్స్, మీలో ఉందా? మీలో ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. రండి, మీకు పట్టాభిషేకం చేయడానికి మన కేయూసీ రెడీగా ఉంది. నిజమైన వర్కర్కి, నిజమైన లీడర్కి, నిజమైన వాగ్దాటి కలిగిన వారికి, నిజమైన సత్తా ఉన్నవారికి, నిజమైన ప్రపంచ అంతటా తీసుకెళ్ళగలిగే సత్తా, ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి మొదట నేను వేదిక చూపిస్తున్నాను. ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు చూపించిన ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చాను. రెడీ? చెప్తాను వినండి. మీకు నేను ఇప్పుడు చెప్పినట్టుగా వారానికి ఒక కొత్త విషయం చెప్తూ కూడా నేను కంటిన్యూషన్గా కొంతకాలం ఈ విధానాన్ని తీసుకొస్తున్నాను. ఎందుకు ఈ విధానం తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు చాలా వరకు నేను మొన్న 15వ తారీఖుని, లాస్ట్ మంత్ 15 స్టార్ట్ చేస్తున్నాను. సూపర్ వచ్చారు, వాళ్ళందరూ మంచి టీంని అరేంజ్ చేశారు, మంచి తీసుకొచ్చారు. ఈ వారంలో కమిషన్స్ ఇవ్వడం ప్రకటిస్తున్నాను. ఈ వారంలోనే, అది రేపా ఎల్లుండా అనేది నేను చెప్పను కూడా. ఆదివారంలో ప్రకటించేస్తాను. అక్కడ ఎవ్రీడే రాత్రి 12 గంటలకు మీ కమిషన్ యథావిధిగా ఎంత ముందులాగే వస్తుంది. తెల్లవారేసరికి లేదా రాత్రి 12 గంటలకే మీరు వ్యాలెట్లో ఉన్నదాన్ని మీరు వాడేసుకోవచ్చు, దాంతో కొనేసుకోవచ్చు, దాంతో ఏదైనా కుమ్మేసుకోవచ్చు. క్యాష్ కావాలంటే మంత్లీ 1 టైమ్స్ నేను ఇస్తున్నాను. ఆ మంత్లీ నేను చెప్పిన డేట్లో మీరు క్యాష్ని మీ అకౌంట్లో డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇది మీ అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు టాలెంట్ని ఎలా చూపిస్తాను, ఎలా తీసుకుంటాను అనేది మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది లీడర్స్ వచ్చారు. వాళ్ళకి వెరీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ, నెక్స్ట్ మళ్ళీ వస్తారు, వస్తూనే ఉన్నారు. ఒక పీరియడ్ వరకు కూడా అద్భుతమైన ప్రతిభ వస్తుంటారు. కారణం ముందు ఎందుకంటే వాళ్ళకి ఈ విషయం తెలియదు, ఇది చేరవేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నేను చేసినటువంటి ఈ ప్రయోగం మీకు బాగా పనికొస్తుంది. పక్క రాష్ట్రాలను ఉన్నారు, వాళ్ళకి నా భాష అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. మరి అలాంటప్పుడు ఈ విషయాలు తెలీదు. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడున్న సోర్సెస్ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఫ్రంట్ లైన్లో మొత్తం వచ్చేసి ఉంటారు. ఆ మీటింగ్కో, లేదంటే సెరమనీకో, లేదంటే లాంచింగ్ ఆఫర్కో, దేనికో దానికి వచ్చేసి ఉంటారు. లేకపోతే ఆ డిజైన్లోనే ఉన్నానో వచ్చేసి ఉంటారు. మరి వాళ్ళ టాలెంట్ని గుర్తించే కంపెనీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ముందుకు వచ్చాను. ఇది కరెక్ట్ కాదా, యు డిసైడ్. మీరు చూపించండి, మీ ఆ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ మీ వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు, వాళ్ళకు కూడా చెప్పండి, నీ దగ్గర దమ్ముండి రా, నా కంపెనీ ఇస్తుందని చెప్పండి. అది నేను ఇప్పుడు చెప్తాను, చెవులు జాగ్రత్తగా రిక్కించి వినండి. అద్భుతం జరగబోతుంది. ఎస్, నేను చెప్తున్నాను, అద్భుతం జరగబోతుంది. అదేంటంటే, నేను సహజంగా కంపెనీలు అన్నీ కూడా కొన్ని ఐడియాలు ప్రిపేర్ చేస్తుంది. వాటిలో తనకి కావలసిన వాళ్ళందరినీ ఉంచుకుంటుంది సహజంగానే. లేదు ఆ పార్ట్నర్స్లో ఉంచుకుంటుంది, లేదు ఆ డిజైన్ చేసుకున్నప్పుడు సహకరించిన వాళ్ళు ఉంచుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఇది అవును కదా, వాళ్ళకి మంచి ఇన్కమ్ చూపిస్తారు కదా, గతంలో నేను కూడా చేశాను కదా, అది ఓపెన్గానే చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఒక డిజైన్ కొత్తగా చేశాను. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో చెప్తాను. పార్ట్నర్స్, నో పార్ట్నర్స్, నాకు పార్ట్నరే లేడు, అంతే కదా. దీని గురించి నేను ఇప్పుడు వివరం చెప్తాను, వినండి. ఇప్పుడు నేను చేయబోయే దాంట్లో మీరే పార్ట్నర్స్, మీరే ముందు వచ్చిన వాళ్ళు, మీరే నా బంధువులు, మీరే డిజైన్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే వీటన్నింటికి మూల కారణం, నేను చేయబోయే ఈ కేయూసీ
విజయం అయితే వచ్చే ప్రతిఫలం ఎవరికి దక్కాలని ప్రధానంగా నా భావన, నా లక్ష్యం అంటే మన కిబోలో కాయిన్స్ కొనుక్కున్న వారికి, కిబోలో అంటే కిబోలో కాయిన్స్ ఉన్నవారికి దాన్ని ఎలా గుర్తిస్తాను, మరి వాళ్ళకి ప్రత్యేకమైన పీట ఎలా వేస్తాననేది నేను రేపు మళ్ళీ చెప్తాను దాని మీద. ఇప్పుడు నేను చేస్తుందంతా ఏంటంటే, కిబోలో ఇప్పుడు నేను ఏ కాయిన్ రిలీజ్ చేస్తానో అది కేబీసీ కావచ్చు, బీసీటీ కావచ్చు, ఏ కాయిన్ రిలీజ్ చేస్తాను మీ నిర్ణయం మీద కదా నేను వస్తున్నాను, మీ అభిప్రాయం కదా నా అభిప్రాయం. ఏది కిబో వాళ్ళకి చెప్తున్నాను, కేసీ వాళ్ళు ఇందులో ఉన్నారు, కిబో వాళ్ళు ఇందులో ఉన్నారు. వాళ్ళకి నేను ఇచ్చిన మాటని అక్షరాల నిలబెట్టుకోవడం కోసం నేను చేస్తున్నటువంటి విప్లవాత్మకమైన ప్రయోగాల విజయం మీకు అందిస్తాను. ఎవరికి? కిబో కాయిన్స్ ఉన్న వాళ్ళకి. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తానో రోజు మీకు కొత్తే. ఇన్నాళ్ళు వెయిట్ చేశాను కదా, 2 ఏళ్ళు వెయిట్ చేశారు కదా, 2 ఏళ్ళు నన్ను అభిమానించారు, నన్ను తిట్టుకున్నారు, నన్ను పొగిడారు, మళ్ళీ నాతో కలిసి ఉన్నారు, నాతో విడిపోయారు, కలుస్తారు, లేదా ఎలాగైనా జరగచ్చు. వీళ్ళు ఎన్ని చేసినా నా కుటుంబ సభ్యులు, ఇందులో మార్పే లేదు. నా కుటుంబ సభ్యులు, వాళ్ళ కోసం నేను చేయగల నా సత్తా ఏంటో చూపించాల. వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం డాడీస్, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోసం కింగ్స్, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ కేయూసీలోను మన కాయిన్ని బర్న్ చేస్తాను. 50% బర్న్ చేస్తున్నాను. ఈ బర్న్ చేయడమే కాదు, స్పెషల్ ఆఫర్ ఈ కాయిన్ బర్న్ అయిన విధానంలో తోపడిన వాళ్ళకి ఇస్తున్నాను. అవన్నీ నేను తర్వాత చెప్తాను, అద్దరిపోతాయి. ఇప్పుడు నేను ఈ విధానం చెప్తున్నాను, వినండి. ఇప్పుడు పార్ట్నర్స్ గురించి మీకు ఒక విషయం చెప్తాను. పార్ట్నర్ నా దృష్టిలో పార్ట్నర్ అంటే అర్థం ఏంటి తెలుసా? మీ అనుభవం కూడానా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే విధానాన్ని మీరు చెక్ చేసుకోండి. గత కంపెనీల్లోనూ మీకు తెలిసిన దాంట్లోనూ, మీరు ఒకవేళ కంపెనీలో పార్టిసిపేట్ చేస్తే మీరు అనుభవించిన దాంట్లోనూ, మీరు చూసింది, విన్నది, ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకోండి. పార్ట్నర్ అంటే నా దృష్టిలో పార్టులుగా ఆ కంపెనీని విడదీసి విచ్ఛిన్నం చేసేవాడు పార్ట్నర్. ఎలాగంటారా? ఎలా చేస్తారంటారా? నేను కూడా అలాంటివి చేశాను, కలిసి వ్యాపారం చేశాను కొంతమందితో. 1998, 99, 2000 వరకు చేశాను. ఈ 2000 వరకు చేసినప్పుడు 13 కలిపి చేసాం. కొంత డబ్బు వేసుకొని మిగతాది నా మైండ్ వాడి వ్యాపారం చేసాం. వ్యాపారం చేస్తే విత్ ఇన్ ద 18 months నేను దాన్ని ఆ రోజుల్లోనే మంచి సూపర్గా పైకి తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ 4.5 CR వరకు తీసుకెళ్ళాను, 4.5 కోట్లు తీసుకెళ్ళాను. అయితే ఇప్పుడు ఈ తీసుకెళ్ళిన క్రమంలో జరిగింది ఏం తెలుసా? ఈ పార్ట్నర్స్ తోటి ముందు నేను చేస్తున్నప్పుడు నువ్వు చెప్పిందంతా నేను వింటాను, నువ్వే ముందున్నారు. నేను ముందుండి చేశాను. చాలా ఫ్రెండ్లీగా ఉండేరు, చాలా అండర్స్టాండింగ్స్ ఉండేవి. అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఇంత ఇస్తే చాలు అనేవారు. అలా చేసుకుంటూ వెళ్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను మోటివేషన్ చేస్తూ నా తాలూకు విషయం మీద, అంటే అది ఇలాంటి కంపెనీ కాదు, బిజినెస్ అన్నమాట. మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం, ఫైనాన్స్ ఆడదన్నమాట. అలాంటివి అన్నమాట చేస్తే ముందు వాళ్ళకి ఏమనిపించలేదు. రన్నింగ్ డబ్బులు వస్తుంది కొద్ది ముందు ఏమన్నారు, నెలకి మనం 13 ఉన్నాం కాబట్టి కొంత ఇన్కమ్ వస్తే చాలా అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే అలా పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు, గ్రూపులు తయారయ్యి. అరే సార్, మనం ఆయనలాగే మనం కూడా కష్టపడుతున్నాం, ఆయన చెప్పిన దగ్గరికి వెళ్తున్నాం, ఆయన మనం కలిపి చేస్తాం, ఆయనకే సీట్ ఉంది, మనకి లేదు. మొదటి తప్పటడుగు. 2, ఆయనకే రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనకి ఇవ్వట్లేదు, ముందు సార్ ఎక్కడో అడుగుతున్నారు అని అడగడం, వీళ్ళు మాట్లాడుకోవడం, 2వ తప్పటి అడుగు. 3వది, వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపెనీ పెట్టామని మొదటి నుంచి చెప్తారు.
కంపెనీ పెట్టుకున్నాం అని చెప్పేవారు. ఆ తర్వాత కొద్ది రోజులు అయ్యేసరికి కంపెనీ ఎవరు ఎండి అంటే పలానా మనిషి నన్ను చెప్పేవారు. ఆ తర్వాత వీళ్ళు అదేట్రా నీదన్నో కంపెనీ ఆయన ఉన్నాడు అంటే లేదు ఇలాగనే చెప్పారు. అలా రాను ఏమైందంటే వాళ్ళ ఆఫీస్కి రావడం, వాళ్ళు మేము చేసే వ్యాపారాలకు రావడం, అక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు కానీ మిగతా వాళ్ళకి నాకు రెస్పెక్ట్ ఇవ్వడం, నాకు ఇచ్చినంతగా వాళ్ళకి ఇవ్వకపోవడం తప్పేం కాదు కదా, ఎవరి మూలంగా ఉంటే వాళ్ళకి. ఇప్పుడు మీరు మీటింగ్కి వెళ్ళారనుకోండి, ఆ మీటింగ్లో ఎవరో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు, వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది. మరి పార్ట్నర్స్కి ఏమవుతుంది, ఇక్కడ నాకేమైంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేను వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే వాడికే ఇస్తున్నారు మర్యాద మనకి ఇవ్వట్లేదు, కాబట్టి అసూయ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ అసూయ పెరిగి 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 డబ్బులు మన కంపెనీలో ఇన్కమ్ పెరుగుతున్న కొద్ది గ్రూపులు పెరిగి రకరకాలుగా చేసి నాకు కావాలి సీట్ అన్నారు. సీట్ ఇచ్చాను, సరే చేయండి అని. వీళ్ళు వచ్చి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేరు, ఎందుకంటే దానికి ఎక్స్పీరియన్స్, డిజైన్లో నేనే, ఎక్స్ప్లెయిన్లో నేనే, దాన్ని డెవలప్ చేయడంలో నేనే, అన్ని విషయాల్లో నేనే ఉండి పనిచేశాను. నాకు తోడుగా పార్ట్నర్స్కి వచ్చారు. ఒకవేళ డిజైన్లో 2-3 ఉన్నాను అనుకోండి, అది తప్పే, నేను చెప్పింది చేయలేదు, నువ్వు చెప్పింది నేను చేయలేదు, ఇది గొడవే. ఇలా గొడవపడి అలా చినికి గాలు అని ఆ కంపెనీ తీసి అవన్నీ సెటిల్ చేస్తాం. సెటిల్ చేయడం నాకు అలవాటే కదా, మీరు చూశారు కదా, సెటిల్ చేస్తాను తను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో పార్ట్నర్స్. అప్పుడేమైంది, పార్ట్లుగా విడిపోయింది. ఇదే పరిస్థితి మీరు చేసిన కంపెనీల్లో, మీరు విన్న కంపెనీల్లో, మీరు చూసిన కంపెనీల్లో, మీరు చదివిన కంపెనీల్లో, మీకు తెలిసిన కంపెనీల్లో చెక్ చేసుకోండి. పార్ట్నర్ ఈజ్ ద వర్డ్ పట్టుకొని పోవడమే. కాకపోతే 1 నెల, 1 సంవత్సరమా, 2 ఏళ్ళ అని తేడా ఉంటుంది అంతే. డబ్బు వచ్చిన తర్వాత పార్ట్నర్షిప్ ఉండదు, గమ్ము విడిపోద్ది, మబ్బు విడిపోద్ది, అతుక్కోదు ఇంకది, ఎవరంతా రాలే. కాబట్టి ఈ పార్ట్నర్స్కి వాళ్ళు ఇస్తారు ఈ ఐడీలు, ఈ పార్ట్నర్స్కి ఆ ఐడీలు ఇస్తారు, ఆ ముందున్న ఐడీలు. వీళ్ళు కెపాసిటీ ఉండదు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టాలెంట్ ఉండదు, వీళ్ళకి సర్కిల్ ఉండదు, వీళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. పార్ట్నర్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక్కొక్కడికి ఒక ఐడి ఇస్తారు. అంటే ఆ ఐడి మీద వచ్చిన ప్రాఫిట్ అంతా తీసుకుంటూ ఉంటారు. కష్టపడింది ఎవరు? మీరే. జెండా పట్టుకుంది మీరే, జై కొట్టింది మీరే, అన్నీ మీరే కదా, కానీ ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. అందుకే నాకు పార్ట్నర్స్ ఇంతవరకు తీసుకోలేదు. పార్ట్నర్ ఉన్నవాడు ఎవడైనా వాడు విడిపోవడమే ఒక డాడీస్. అందుకోసం ఆ పార్ట్నర్స్కి నేను ఏం చేస్తున్నానో చెప్తున్నాను. ఆ పార్ట్నర్స్ నా దగ్గర లేరు కదా, ఇప్పుడు నేను పార్ట్నర్ సంబంధించిన విషయం చెప్తాను వినండి. నేను కొన్ని ఐడియాలు తీసుకున్నాను, అంటే ఆ లెవెల్లో నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఇస్తానో చెప్తాను చూడండి, దీన్ని ఎలా మీకు న్యాయం చేస్తానో చూడండి. మీలో ఎవరైతే మంచి ఇన్కమ్ ఫిగర్ రైజ్ చేస్తారో, మంచి టీమ్ ఫిగర్ రైజ్ చేస్తారో, మంచి స్పీచ్తో, అంటే స్పీచ్ అంటే మంచి మోటివేషన్తో మీరు మంచి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారో, లేదా ఒక మన యూజర్ని బిల్డ్ చేస్తారో, అలాంటి వాళ్ళకి ఒక ప్రాతిపదిక నేను ఇచ్చి, అంటే ఆదాయాన్ని ఇలాగ చూసి, అలా ఎవరైతే వచ్చారో వాళ్ళని తీసుకొచ్చి మీలో నుంచి ఇప్పుడు నేను రెడీగా తీసుకున్నటువంటి ఆ లెవెల్లో ఉన్న ఆ నెంబర్ని, ఆ లెవెల్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎవరు చేస్తే వాళ్ళకి. ఇలా నేను డిఫరెంట్ కేటగిరీలోంచి కొన్ని ఒక కేటగిరీలో కొన్ని అంటే వర్క్ కేటగిరీలను నేను కొన్ని అది నేను ఇస్తున్నాను. అంటే మీరు ముందుగా వచ్చి తీసుకోవడం కాకుండా మీరు వర్క్ చేసి గెలుచుకోవడం. ముందుగా ఒకటికి ఇస్తాను, ఆడు పని చేయడు, ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను, ఆడు పని చేయడు. అలాగా మీరు టాలెంట్ ఉన్నదనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఈ సింహాసనం మీద మీరు కూర్చోవచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలాగైతే
ఎలక్షన్లో నెగ్గి అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. ఎప్పుడు వచ్చాడు అనేది కాదు, అయిందా లేదా అంతే కదా, పడిందా లేదా అంతే కదా. ఇక్కడ కూడా అంతే. ఆ టాలెంట్ ఉన్న వాడికి నేను రెడీగా ఉంచాను. అవి ఎవరు దాన్ని సాధించుకోవాలో యూ కెన్ ప్రొసీడ్, వెలుపండి అంతే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి టాలెంట్ ఉన్నవాడు మా దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతాడు కదని. టాలెంట్ ఉన్నవాడు మీరు వద్దని వెళ్ళిపోతాడు. 2, ఆ టాలెంట్ మీ దగ్గర కదా చూపిస్తున్నాడు. ఇక్కడ ఇది నోటీస్ చేయండి. ఆ టాలెంట్ మీ కంట్రోల్లో కదా అటు చూపిస్తున్నాడు, మీ దగ్గర కదా జాయిన్ చేస్తున్నాడు, మీ దగ్గర కదా తన టీం అంతా వేస్తున్నాడు. అలా చేస్తేనే కదా ఇక్కడ నేను ఇచ్చినటువంటి హై లెవెల్ వస్తుంది. అలా చేస్తేనే కదా ఇప్పుడు నేను దాచి ఉంచిన ఆ సింహాసనాలన్నీ దక్కుతాయి వాళ్ళకి. మరి ఆ సింహాసనం పైకి వాడు వెళ్ళాడంటే, అంటే దీన్ని వల్గర్గా చేసుకోవాలంటే 100 చెప్పొచ్చు, బట్ నేను చేసి చూపించాను, ఇన్కమ్ చూపించాను. ఈ విషయం చెప్పిన వెంటనే